బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది, వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవః ప్రచోదయాతు. 50 మంది ప్రేక్షక వీక్షక మహాశీలందరికీ త్రికాల భైరవ ఆశీస్సులు. ఈరోజు వినూత్నంగా సర్వార్థ మహాచింతామణి అనే విద్య ద్వారా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అనగా జూలై మాసం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడానికి మీ ముందుకొచ్చాను. ఈ యొక్క కార్యోత్సవానికి శ్రీకారం ఈ రోజు నుంచమ్మా. శుభమస్తు. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది? అమ్మా, వృషభ రాశి వారికి జూలై నెల కనుక మనం తీసుకుంటే వారి యొక్క గ్రహస్థితి గమనాలు మనం గమనిస్తే సర్వార్థ మహాచింతామణి ద్వారా చక్కటి వివరణ ఇస్తున్నాను. వృషభ రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో మనం చూసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయమ్మా. కాకపోతే వారికి అష్టమ శని అనేది ఈ నెలంతా కూడా వారికి ఉంటుంది కాబట్టి వారు ఆర్థిక లావాదేవీల్లో అంటే ఎక్కడైనా పెట్టుబడి పెట్టినప్పుడు తగు జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాలమ్మా. అంటే ఆదాయం దగ్గర సంపాదించేటప్పుడు అలాగే ఖర్చు పెట్టేటప్పుడు తగు నిర్ణయాలన్నీ కూడా తొందరపాటు పడకుండా మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకుండా వారు నిర్ణయం తీసుకుంటే వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. కాకపోతే అష్టమ శని సంచారం వల్ల ఆకస్మికంగా అనుకోనటువంటి కష్టాలకి జూలై నెలలో వృషభ రాశి వారు గురవుతారు కనుక తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అమ్మా. శుభమస్తు. గురువు గారు, మరి ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఏడాదంతా కూడా వారికి అంతా శుభం జరుగుతుంది అంటారు? అమ్మా, వృషభ రాశి వారు ముందుగా ఇప్పుడు గమనించాలి. చక్కగా నేను చెప్పేటటువంటి పరిహారం అంతా కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు గమనించాలి. ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని దోషం పోవాలంటే వృషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే, వారు చేయవలసిన పరిహారం ఒక్కసారి చెప్తున్నానమ్మా. చక్కగా మనకి మాసంలో ప్రతి మాసంలో కూడా పౌర్ణమి వస్తుందమ్మా. ఆ పౌర్ణమి రోజున వృషభ రాశి వారు ఏం చేయాలంటే, మనకి ఉడుతలు అని ఉంటాయమ్మా. అవి రామ యొక్క వేళ్ల ముద్రలు కలిగి ఉంటాయమ్మా. కొంచెం ఇది విచిత్రంగా ఉంటుంది, కష్టమైన పని కింద ఉంటుంది. కానీ వృషభ రాశి వారు సాధిస్తే కనుక ఈ సంవత్సరం అంతా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారమ్మా. వారు పౌర్ణమి నాడు అంటే ప్రతి మాసము కూడా పౌర్ణమి రోజు ఆ ఉడతల దగ్గరికి వెళ్ళి క్యారెట్లు కానీ అవి ఏదైతే తింటాయో ఆ ఆహార పదార్థాలన్నింటినీ కూడా 3 సార్లు వాళ్ళ తలకి దిష్టి తీసుకుని ఎడమ చేతి నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి 3 సార్లు దిష్టి తీసుకుని ఆ ఉడతలకి వేసి దండం పెట్టుకుని వస్తే గనక ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా యోగప్రదంగా ఉంటుందమ్మా. శుభమస్తు. గురువు గారు, మరి వృషభ రాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వారికి అంతా శుభం జరుగుద్ది అంటారు ఈ ఏడాది మొత్తం? అమ్మా, వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఇక్కడ నేను చూపెట్టేటటువంటి గుర్రం నాడా అంటారమ్మా. గుర్రం నాడాతో తయారు చేసినటువంటి యొక్క ఉంగరాన్ని కనుక వృషభ రాశి వారు మా యొక్క త్రికాల భైరవ ఆశ్రమాన్ని సంప్రదించి వారు తీసుకుని మేము చెప్పిన విధంగా యొక్క అంగుళీకాన్ని కనుక ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని దోషం అంతా కూడా పరిహారం అయిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదమ్మా. శుభమస్తమ్మా. గురువు గారు, మరి ఈ వృషభ రాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అంటారు? అలానే మీరు ఏ దైవానికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే వీరికి అంత శుభం కలుగుతుంది అంటారు? అమ్మా, వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని యొక్క బాధలతో కొంచెం బాధపడుతూ ఉంటారు కాబట్టి ఓం ఆంజనేయాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో ఆంజనేయ ప్రచోదయాతు అన్నట్లుగా పంచముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం సావకాశం ఉన్నప్పుడల్లా
వృషభ రాశి వారు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వారికి యోగదాయకంగా ఉంటుందమ్మా. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారు గమనించాలి. ఒక్కసారి ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రాన్ని సవకాశాన్ని బట్టి ఉదయం స్నానం అయిన వెంటనే దైవస్థానం ఉంటుందమ్మా ప్రతి ఇంట్లో కూడా, అంటే కోవెలు ఉంటుంది. చక్కగా అక్కడ కూర్చుని ఓం ఏం క్లీం శ్రీం, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానమ్మా వృషభ రాశి వారికి, ఓం ఏం క్లీం శ్రీం అనే మంత్రాన్ని పట్టు వదలకుండా, అంటే నిరాశపడకుండా 108 సార్లు వారు జపం చేయగలిగితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత యోగప్రదంగా ఉంటుందమ్మా. శుభమస్తు. ధన్యవాదాలు గురుగారు. #1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.